హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'మర్యాద రామన్న'. ఆఫ్‌కోర్స్ స్టారింగ్ సునీల్ గారు. ఈరోజు మేమేం టైం వేస్ట్ చేయలేం. సో, అప్డేట్లు లేవు, ఏం లేవు. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే బేసిక్‌గా 'కల్కి' వస్తుంది. సో, అది నెక్స్ట్ వీక్ వస్తుంది. అండ్ ఇంకోటి మన 175 ఎపిసోడు మీకు నెక్స్ట్ ఫ్రైడే కూడా వస్తది. సో, 28న అది వస్తది. అది ఏంటో నేను ఇంకా ఒక సర్ప్రైజ్‌గా ఉంచాను. ఇంకోటి ఏంటంటే ఇది రికార్డ్ చేసేపాటికి అంటే చాలా లేట్ అయ్యింది ఆల్రెడీ. సో ఒక మంచి ఎనర్జీతో అంటే బేసిక్గా రాత్రి 11:20 పిఎం అయింది. సో ఇది మీరు వినిన తర్వాతే మీరు వెంటనే మీరు వింటారు బేసిక్గా. సో యా నెక్స్ట్ ఏంటిది సో యా సారీ యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆర్క మీడియా, దిస్ మూవీ స్టార్ సునీల్ గారు, సలోని గారు, నాగినేడు గారు, బ్రహ్మాజీ గారు, రావు రమేష్ గారు, సుప్రీత్ గారు, ప్రభాకర్ గారు, ఎస్ఎస్ కాంచి గారు, అనూజ్ గురువార్ గారు, ఐ థింక్ కోసూరి వేణుగోపాల్ గారు, ఐ థింక్ గుర్తున్నంత వరకు కోసూరి భరత్, ఆయన పేరేదో మర్చిపోయాను. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ రవితేజ్ గారు వాయిస్ ఆఫ్ ద బైసికల్. సినిమాకి సంగీతం కొట్టేది ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, చైతన్య ప్రసాద్ గారు. సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది నాకు చాలా ఇష్టమైన కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు. మార్కింగ్ వన్ ఆఫ్ ద రేర్ ఫిల్మ్స్ దట్ కేకే సెంథిల్ కుమార్ గారు చేయలేకపోయారు. ఐ థింక్ ఆ టైంలో ఆయన గోల్కొండ హై స్కూల్కి ఆల్రెడీ కమిట్ అయ్యి ఉండేసరికి ఈ మూవీ ఆయన చేయలేకపోయారు. ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ రవీందర్ గారు. విజువల్ ఎఫెక్ట్స్ చేసేది ఆర్సి కమలకన్నన్ గారు. ఫైట్స్ అంటే బేసిక్గా అంటే ఫైట్స్ కాదు కానీ అంటే మోట్స్ మోర్ లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ తయారు చేసేది పీటర్ హైన్స్ మాస్టర్. స్టైలింగ్ చేసేది రమా రాజమౌళి గారు. ఈ సినిమాకి కథ ఆమ్, ఈ కథ ఆలోచన సో స్టోరీ ఐడియా ఇచ్చేది వర్ర ముల్లపూడి గారు. ఐ థింక్ ఆయన విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాకి దర్శకుడు అనుకుంటా. ఈ సినిమాకి కథ అండ్ మాటలు రాసేది ఎస్ఎస్ కాంచి గారు. అండ్ ఈ సినిమాకి అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ సినిమాకి నిర్మాత శోభు యార్లగడ్డ గారు అండ్ ప్రసాద్ దేవినేని గారు. అఫ్ కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ ఆర్క మీడియా వర్క్స్. అండ్ ఈ సినిమా జూలై 23, 2010 సినిమా విడుదలైంది. సో కంటెక్స్ట్ ఏంటంటే ఆ టైంలో నాకు బాగా గుర్తు. అంటే 'మగధీర' తర్వాత 'మగధీర' రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సునీల్ గారితో హీరో అని చెప్పి. సునీల్ అండ్ రాజమౌళి గారు చాలా విచిత్రం అనిపించింది. అండ్ అదే 2010లో ఈ మూవీ అసలు చూస్తానైతే నేను అనుకోలేదు. బట్ యాక్చువల్లీ ఈ మూవీ నేను థియేటర్‌లో చూశాను. అదే చెప్తున్నా అంటే నేనేం ప్లాన్ చేయలేదు. బట్ అదే రాజమౌళి గారి ఫ్యాక్టర్ వలన నేను ట్రైలర్ కూడా చూసి నాకు చాలా నచ్చింది. అండ్ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ దెన్ నాకు పాటలు కూడా నాకు చాలా ఇష్టం. అండ్ దాని తర్వాత డీవీడీ కొన్నాను. ఆ తర్వాత అనుకున్నా ఏందంటే ఓకే. ఆల్రెడీ మోస్ట్‌లీ రాజమౌళి గారి సినిమాలు కవర్ చేస్తున్నాం అని చెప్పి ఈ సినిమా చూడడం మళ్ళీ సినిమా మళ్ళీ చూడడం జరిగింది. నాకు బానే అనిపించింది. అంటే అంటే ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ ఫన్నీగా ఉండేది. అండ్ దెన్ క్లైమాక్స్‌లో మంచిగా ఎమోషనల్‌గా ఉండేది. సో యాహ్! నాకు అదే అనిపించింది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ అన్నీ చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే బేసిక్‌గా 'మర్యాద రామన్న' తర్వాత ఆయన అంటే బేసిక్‌గా 'మగధీర' షూటింగ్ చేసేటప్పుడే రాజమౌళి గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారనమాట. ఏందంటే 'మర్యాద రామన్' నెక్స్ట్ ప్రాజెక్ట్. ఏందంటే 'మగధీర' అనేది అది ఒక సంవత్సరంన్నర ప్రాజెక్టు. దాని తర్వాత చాలా ఫిజికల్ లేబర్, మెంటల్ స్ట్రెయిన్ తీసుకున్నారనమాట. సో మరొకసారి ఒక ఫిజికల్లీ డిమాండింగ్ సినిమా చేయాలని లేదని చెప్పి ఆయన 'మర్యాద రామన్' సినిమా అదే టైంలో వచ్చిందనమాట. సో యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటే ఆయన స్టూడెంట్ నంబర్ 1 సినిమా చేసేటప్పుడు 'శోభి యార్లగడ్డ' అంటే అప్పటి నుంచి ఆయనకు రాజమౌళి గారికి తెలుసు. సో, ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారన్నమాట. అడ్వాన్స్ అమౌంట్ ఏందంటే 2,00,000 రూ. 116 అన్నమాట. ఆయన అడ్వాన్స్ తీసుకున్నారు. సో, అప్పుడేందంటే 'మగధీర' చేసేటప్పుడు వాళ్ళు 'బాహుబలి' సినిమాకి ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసారన్నమాట. సో, అప్పుడు ఆయన మళ్ళీ కలిసి ఏందంటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఏంటి ఏం చేసినావు రాజమౌళి అంటే రాజమౌళి చెప్పాడు. ఒక చిన్న సినిమా 'మగధీర' రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మూవీ చేద్దాం అని చెప్పి అండ్ దెన్ ఇనీషియల్‌గా రాజమౌళి గారు ఆయన సొంత సంస్థ సో 'విశ్వమిత్ర క్రియేషన్స్' అదే యమదొంగ తీసిన ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ బ్యానర్‌లోనే చేద్దామని ఆయన అనుకున్నారు. కానీ
శోభ గారు ఏం చేశా అంటే ఒకసారి మరొకసారి గుర్తు చేశారు. మీకు అడ్వాన్స్ ఇచ్చారు గుర్తుందా? అంటే మేము ఇప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు అప్పటికే ఐ థింక్ వేదం సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో మీరు మా బ్యానర్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను జస్ట్ ఆయన రిక్వెస్ట్ చేశాను. సో ఆయనకు వారం రోజుల తర్వాత రాజమౌళి గారు ఏం చెప్పారంటే, యా నేను మీకోసం మర్యాద రామన్న మీ బ్యాటరీ చేస్తానని ఆయన చెప్పారు. సో ఈ సినిమా కథ రాయడం ఎట్లా మొదలైందంటే, అదే వర్ర మొల్లిపూడి గారు రాజమౌళి గారికి ఒక స్టోరీ ఐడియా చెప్పారన్నమాట. ఎందుకంటే మీరు సినిమాలు స్టార్టింగ్లో అంటే ఇది ఎక్కడో నేను చూశాను, ఏంటంటే నాకు తెలుగు చదవడం రాదు కానీ ఏదో లైక్ ఉన్నే ఉంటుంది వర్ర మొల్లిపూడి గారికి ఆ, కృతద్ కృతజ్ఞత అనే స్టార్టింగ్లో వస్తుంది కదా. సో ఈ లైన్ చెప్పిన తర్వాత ఇది స్టోరీగా డెవలప్ అయ్యి ఎస్ఎస్ కాంచి గారు, సో ఆయన బేసిక్గా ఏంటంటే కజిన్ బ్రదర్ ఆఫ్ రాజమౌళి గారు, అదే సినిమాలో ట్రైన్ సీన్లో ఆయన కనిపిస్తారు కదా. సో ఆయన కొత్త కథ రాయడం మొదలు పెట్టారన్నమాట. ఇది మొట్టమొదటిసారి విజేంద్ర ప్రసాద్ ఆ సహకారం లేకుండా ఒక సినిమా అంటే బేసిక్గా రాజమౌళి గారు చేశారన్నమాట. సో దీనికి కారణం అంటే ఈసారి కాంచి గారి కథ ఎందుకు తీసుకున్నారంటే, అప్పటి వరకు మా డాడీ అంటే అప్పటి వరకు ఆమ్, విజేంద్ర ప్రసాద్ గారు అన్నిసార్లు వాళ్ళు ఇచ్చే కథలు ఇచ్చేవారు. కానీ దాంట్లో కాంచి గారు కాంట్రిబ్యూషన్ ఉండేది కథ స్టోరీ డిపార్ట్మెంట్లో, అండ్ చాలా నోటబుల్గా ఉండేది. సో అప్పటి నుంచి ఛత్రపతి నుండి కాంచి గారు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. సో మా స్టోరీ డిస్కషన్స్లో ఏంటంటే నేను బేసిక్గా ఒక నియంతలా పరిపాలించేవాడిని. కాంచి అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరిపాలించడానికి వాడు అసలు వంగుడు. సో అంటే నా డామినేషన్కి వాడు బలవలేదు. వాడు చాలా గట్టిగా స్టాండ్ చేసేవాడు. సో మర్యాద రావణ్కి చాలా మంచి స్టోరీ ఇచ్చింది. సో ఈ సినిమా ఐడియా వాళ్ళు తీసే విధానం ఎట్లా కుదిరింది ఏంటంటే, అందరికి తెలిసిన విషయమే, ఒక 1923 బస్టర్ కీటన్ ఫిల్మ్ అవర్ హాస్పిటాలిటీ అని చెప్పి అది ఒక సైలెంట్ మూవీ. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు తీశారు. సో రాజమౌళి గారు వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు రీమేక్ రైట్స్ తీసుకోలేదు ఏంటంటే, మర్యాద రామ అనేది అది ఇన్స్పిరేషన్ అని మీరు చేసుకోవచ్చు అవర్ హాస్పిటాలిటీ. ఎవడైనా కాపీ కొట్టాడంటే నేను అదేం పట్టించుకోను, ఎందుకంటే ఆ ఒరిజినల్ సినిమా చూసినప్పుడు నాకు అంత తెగ నచ్చింది. అండ్ నా స్టైల్లోనే అదే కథ మళ్ళీ చెప్పాలని నేను అనుకున్నాను. సో ఆ సినిమా ఒరిజినల్ క్రియేటర్స్ అనేది నేను వాళ్ళ కోసం వెతికాను, కానీ ఎవరు లేరు. ఎందుకంటే ఆ సినిమాకి ఒరిజినల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో 1930 ముప్పై అనే డెకేడ్లో వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు అన్నమాట. సో టెక్నిక్లీ ఏ మెటీరియల్ అయినా 75 సంవత్సరాల క్రితం ఉందనుకో, అంటే దానికంటే ఎక్కువ ఉందనుకో, కాపీరైట్ క్లెయిమ్ లేకుండా నువ్వు ఆ సినిమా వాడుకోవచ్చు. కానీ అదే మెటీరియల్ నువ్వు ఒక హిందీ సినిమా అంటే అదే మెటీరియల్ నువ్వు ఒక హిందీ సినిమా తీసావు అనుకో, నువ్వు ఒక కంటెంపరీ పంజాబీ ఒరియన్ తెలుగు సినిమా ఏదైతే ఉందో అప్పుడు నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. సో వాళ్ళు కాస్టింగ్ సంగతి పూర్తి చేసే కొద్దీ అప్పుడు ఏమైందంటే రాజమౌళి గారికి ఎందుకో సునీల్ గారు బాగుంటుంది అని చెప్పి ఆయన సునీల్ గారిని కలిసారు అనమాట. సో ఆయన కథ చెప్పడం narrate చేశాడు, మన నెక్స్ట్ సినిమాలో నువ్వు హీరోగా చేస్తావు అని చెప్పి. ఇనిషియల్గా సునీల్ గారు ఆయన నమ్మలేదు. బట్ ఆ తర్వాత ఏంటంటే, లేదు నేను సీరియస్గా అంటున్నాను సునీల్ అని చెప్పి ఆయన ఒకటే అడిగారు అన్నమాట, ఏంటంటే మీరు చాలా ఫిట్గా అయ్యి మీరు చాలా వెయిట్ తగ్గించేసే అని చెప్పి. ఆ, ఎందుకంటే మగధీర సినిమాలో ఇంకా ఆయన చాలా లావుగా ఉంటారు. సో మీరు చాలా వెయిట్ తగ్గించేసి మీరు మళ్ళీ రాండి అని చెప్పి ఆయన పని మొదలు పని అంటే ఆ పనిలో ఆయన బిజీ అయ్యారన్నమాట. దాని తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే, మా మగధీర సినిమాలో ఒక చిన్న క్యామియో ఉంటుంది అనమాట, యాజ్ శ్రీహరి గారి లవర్గా. అదే ఆ పాట ఎదుర జోర్సే పాటకు ముందు ఆ మొత్తం ఫిషర్మెన్ కాలనీలో కనిపిస్తుంది కదా. సో సలోని గారు ఏదో ఒకటి చేస్తుంటే ఆయన మర్యాద రామన్న ఆమ్, ఏందది ఆయన ఆమె వర్క్ని నచ్చి ఆమెకి అక్కడే మర్యాద రామన్ సినిమా ఆఫర్ చేశారు రాజమౌళి గారు. అఫ్ కోర్స్ ఆమె ఒప్పుకుంది. విలన్ రోల్కి ఏంటంటే మనకు కొత్త వాళ్ళు కావాలని చెప్పి నాగినీయుడు గారు, అప్పటి వరకు ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన పనిచేసేవారు. ఆయన నేటివ్, ఆయన సొంత ఊరు కూడా రాయలసీమనే అనమాట.
లేకపోతే ఆయన సొంత జిల్లాలే. సో ఆయన ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన విలన్గా చేసినారన్నమాట. ఆయన కూడా ఆర్కాలోనే ఆయన ఆల్రెడీ చేశారు. అంటే ఆ 2010 సంవత్సరంలో మీరు వేదం సినిమా చూసుంటే ఆ లాస్ట్లో టెర్రరిస్ట్ ఎవరైతే వస్తారో అది నాగినేడు గారే. సో ఆయన ఎట్లా కనిపెట్టారంటే నాగినేడు గారు అప్పుడు తమిళ మూవీ చేశారు. అది రాజమౌళి గారు చూసి ఆయన బేసిక్గా స్పెల్ బౌండ్ అయ్యి మీరు మా మూవీ మా మూవీలో విలన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. దాని తర్వాత ఆయన ఆర్డర్ అందరికి తెలిసిన విషయమే. రాజమౌళి గారు ఆయన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుస పెట్టి ఆయన సినిమాలోనే ఉంటారు. సో ప్రభాకర్ గారు ఐ థింక్ ఆయన సై సినిమాలో ఉంటారు. దాని తర్వాత ఛత్రపతిలో కాట్రాజ్ పాత్రగా ఫేమస్ చేసిన సుప్రీత్ గారు వాళ్ళందరూ వచ్చారు. దాని తర్వాత మిగతా నటీనటులు బ్రహ్మాజీ గారు, ఛత్రపతి శేఖర్ గారు, దాని తర్వాత మిగతా మిగతా వాళ్ళు. సో ఈ సినిమాకి అన్డౌటెడ్ హైలైట్ ఏంటంటే ఆ మూవీలో హౌస్ సెట్ ఇది మన రవీంద్ర గారు కట్టారు. అండ్ ఇది చాలా సినిమాలు వాళ్ళు మార్పులు చేర్పులు చేసి నీకు మళ్ళీ అదే సెట్ నీ కళ్ళ ముందే వాళ్ళు చూపించారన్నమాట. సో ఇది వాళ్ళు ఎక్కడ కట్టారంటే ఇది కోకాపేట ఏరియాలో కట్టారు. అండ్ మీకు గందిపేటలో సిబిఐటి తెలిస్తే, సో సిబిఐటి గందిపేట కాలేజ్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఒక బస్ స్టేషన్ ఉంటుందన్నమాట. ఆ బస్ స్టేషన్ వెనకాల ఒక ప్లాట్ ఆఫ్ ఒక భూమి ఉండేదన్నమాట. అక్కడే వాళ్ళు సెట్ కట్టారు. సో రవీంద్ర గారు చెప్పారన్నమాట అక్కడ ఈ సినిమాకి ఫస్ట్ టైం వాళ్ళు వాడుకున్నారు. ఈ సినిమా అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఒక 800 మూవీ షూటింగ్ చేశారు. రవీందర్ గారు దానికి ప్యాటెంట్ రైట్స్ తీసుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే యాజ్ ఆఫ్ 2024 ఆ సెట్ వాళ్ళు కూల్ చేశారు. అండ్ ఆ సెట్ ఇంకా లేదు. కానీ ఈ సెట్ చాలా మూవీస్లో చూడొచ్చండి. అల్లు నరేష్ 'ఆహనా పెళ్ళంటలో' చూడొచ్చు. దాని తర్వాత 'రగడ' సినిమాలో సత్యప్రకాష్ గారి ఇల్లు, 'కందిరీగ' సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారి ఇల్లు, 'అధినాయకుడు' సినిమాలో బాలయ్య గారి ఇల్లు, దాని తర్వాత 'గబ్బర్ సింగ్'లో అభిమన్యు సింగ్ వాళ్ళ ఇల్లు, దాని తర్వాత 'మిర్చి' ఆ మొత్తం వాళ్ళందరూ ఉండే ఒక తెల్ల హౌస్ సెట్ ఉంటుంది కదా! వారు రాయలసీమలో చూపించాడు పల్నాడు ఏరియాలో. అది సేమ్ 'మర్యాద రామన్న' హౌస్ సెట్ వాళ్ళు మార్పులు చేర్పులు చేసి నాకు గుర్తున్నంత వరకు అది వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ టైమ్స్లో అంటే రీసెంట్ మూవీస్లో నీకు కనిపించాలంటే మోస్ట్ రీసెంట్ ఏంటంటే 'రారా కృష్ణయ్య' అది సందీప్ కిషన్, జగపతి బాబు అండ్ రెజీనా మూవీ ఉంటుంది కదా! సో దానికి అనమాట. సో ఫైనల్‌గా ఇదంతా అయిన తర్వాత ఫైనల్‌గా జూన్ 5, 2009 సినిమా లాంచ్ అయింది. ముహూర్తం పెట్టారు రామనాయుడు స్టూడియోస్‌లో. అండ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి ఒరిజినల్ డీఓపీ చోటకే నాయుడు గారు. బట్ కొన్ని అనుకోని కారణాల వలన వాళ్ళు రాంప్రసాద్ గారితో వాళ్ళు రిప్లేస్ చేసి ఈ సినిమా హైదరాబాద్, కోకాపేట్ అండ్ రాయలసీమలో అండ్ స్పెసిఫిక్‌గా ఇది గండికోట చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా జస్ట్ 110 వర్కింగ్ డేస్‌లో వాళ్ళు షూటింగ్ మొత్తం వాళ్ళు పూర్తి చేశారన్నమాట. సో ప్రమోషన్స్ ఏంటంటే వాళ్ళు చాలా కొత్తగా చేశారు. శోభు ఎర్లగడ్డ గారు ఫస్ట్ ఆఫ్ కైండ్ చేశారు. ఏందంటే ఆయన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మర్యాద రామన్ని ప్రమోట్ చేసుకోవడానికి. సో వాళ్ళు లైవ్ వెబ్ టెలికాస్ట్ కూడా చేశారు వాళ్ళు ఆడియో లాంచ్ కోసం. సో ఇంకోటి ఏంటంటే ఆ మొత్తం వాళ్ళు చేసే కొద్దీ నీకు 3500 విజిటర్స్ ఆ వెబ్‌కాస్ట్ చూడడానికే వాళ్ళు చేసారన్నమాట. ఇంకోటి ఏందంటే వాళ్ళు సినిమాకి అఫీషియల్ వెబ్‌సైట్ పెట్టారు. వాళ్ళు చాలా కంటెస్ట్‌లు దాని తర్వాత వాళ్ళు చాలా ఫ్రీబీస్ ఇచ్చేవారనమాట. సో మన ఆ ఫిల్మ్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో చాలా ఇంటరాక్టివ్‌గా ఉండేది. అండ్ విజిటర్స్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేవారనమాట. సో అదెన్ ఇంకోటి జూన్ 26, 2010 ఆయన రాజమౌళి గారు ఏందంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కథ మొత్తం చెప్పేసాడనమాట. మీరెందుకు చేశారంటే ఆయన ఒక మాట చెప్పారు. ఏందంటే ఇప్పుడు 'మగధీర' తర్వాత ఆహ్, అంటే ఇటువంటి సినిమాలకి నువ్వు కథ ముందే చెప్తే జనాలు ఏం ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఇది 'మగధీర' తర్వాత వస్తుంది కాబట్టి జనాల మైండ్ సెట్ చక్కగుండాలి. అంటే జనాల మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలని చెప్పి అందుకే నేను ముందే చెప్పేసి ఎందుకంటే ఇది 'మగధీర'లా ఉండకూడదు. ఏమైనా డిసప్పాయింట్ అవుతాడని చెప్పి నేను ముందే చెప్తున్నానని చెప్పి. సో అదే రాజమౌళి గారి గొప్పతనం. ఆయన సినిమాలు మీరు చూసే ముందు నీకు సినిమా గురించి మొత్తం తెలిసి మీరన్నీ మీరు థియేటర్‌లోకి అడిగేస్తారు. సో, ఇంకోటి ఆయన ఏం చెప్పారంటే సినిమాలో ఫైట్‌లు లేవు.
కానీ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చాలా థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి మీ పీటర్ హైన్స్ మాస్టర్ మేము తీసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా జూలై 6, 2010 ఆడియో విడుదలైంది శిల్పకళ వేడుకలో. అండ్ అది చాలా స్టడెడ్ ఈవెంట్ బికాస్ బేసిక్గా రాజమౌళి గారు ప్రీవియస్ హీరోస్ అందరూ వచ్చారు. సో నీకు ఎన్టీఆర్ గారు వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, రవితేజ్ గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, దాని తర్వాత వివి వినాయక్ గారు వచ్చారు, ప్రభాస్ గారు వచ్చారు, దిల్ రాజు గారు వచ్చారు, అండ్ దెన్ సిల్వర్ సీతారామ శాస్త్రి గారు వచ్చారు. అండ్ అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు కూడా ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. సో ఆ ఆడియో లాంచ్లో ఆయన బర్త్డే కూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారన్నమాట. సో ఫైనల్గా ఆ ఆడియో అనేది అది వేల్ రికార్డ్స్ వలన అది రిలీజ్ అయింది. దానికి ఓనర్ ఎవరైతే ఉన్నారో మన ఎంఎం కీరవాణి గారు. సో ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలన్నమాట. సో ఈ సినిమా అంటే మీరు పాటలు ఎట్లా కంపోజ్ చేశారంటే రాజమౌళి గారు ఈ కథ నాకు నరేట్ చేసినప్పుడు ఆయన 2 గంటలు డ్యూరేషన్ చెప్పారు. దాని తర్వాత 2 సిచ్యువేషనల్ సాంగ్స్కి స్కోప్ అని ఆయన చెప్పారు. ఆ 2 పాటలు ఏంటంటే ఒక ట్రైన్ సాంగ్, హీరో ఇంట్రో సాంగ్. దాని తర్వాత షూటింగ్ చేసే కొద్దీ మాకు 5 పాటలు వచ్చేవి. దాని తర్వాత రికార్డింగ్ చేసినప్పుడు నేను 3 బిట్ సాంగ్లు యాడ్ చేసామన్నమాట. దాని తర్వాత రాయ రాయ సల్లుని పాట తప్పితే అన్ని పాటలు సిచ్యువేషనల్గా ఉంటాయి అండ్ స్టోరీ ముందుకు సాగడానికి అట్లా హెల్ప్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో పాటల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా తెలుగమ్మాయి పాట వాళ్ళు ఎట్లా కంపోజ్ చేసామంటే ఇది బేసిక్గా ఒక కామెడీ సిచ్యువేషన్ మేము కంపోజ్ చేసామాట. హీరో హీరోని ప్రేజ్ చేయాలి బట్ నాట్ టు ఇంప్రెస్ అనమాట, బట్ వేరే వాడిని ఇంప్రెస్ చేసుకోవడానికి. సో ఒక ప్లేన్ సాంగ్ ఎటువంటి హంగామా లేకుండా నేను చేద్దాం అనుకున్నాను. సో తెలుగు అమ్మాయి అనే పదం అది వాడుకుని నేను ఒక ఇంటర్లూడ్లా వాడుకున్నాను. ఆ ఇంటర్లూడ్ ఏంటంటే ఇది పల్లవికి చరణం మధ్యలో అది వచ్చేది అనమాట. సో ఆ పల్లవి యాజ్ ఇంటర్లూడ్ అనేది అది అది నువ్వు చేసే కొద్దీ ఏమవుతుందంటే అది లిరిక్ని చాలా పాపులర్ చేస్తుంది అనమాట. సో ఈ పాటకి రాసేది అనంత్ శ్రీరామ్ గారు సాహిత్యం రాశారు. సో జనరల్గా ఒక పాట రాయడానికి ఆయనకు ఒక రోజు పడుద్ది, కానీ ప్రత్యేకంగా తెలుగు అమ్మాయి పాటకి ఆయనకి 15 రోజులు పట్టిందనమాట. సో ఉద్యోగం ఊడిపోయింది పాట విషయానికి వస్తే రాజమౌళి గారు ఏం చెప్పారంటే ఒక డిప్రెషన్లో ఉన్నాడు, మేము అది ఒక పాట కావాలి కానీ అది చాలా పెద్ద వేలో మనం సెలబ్రేట్ చేయాలని చెప్పి. సో ఈ పాట కంపోజ్ చేయడం అంటే చాలా కష్టం ఉండే ఒక విషయం. అదే రాజమౌళి గారు ఏం చెప్పారంటే ఆయనకి రాజమౌళి గారికి ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్ అనేది చాలా ఇష్టం. సో ఆయన ఏం చెప్పారంటే ఆయనకి సేమ్ సింగర్ అండ్ సేమ్ లిరిసిస్ట్ కావాలన్నమాట. సో ఆయన రామ్జీ శాస్త్రి గారిని పిలిచి ఆయన మంచి లిరిక్స్ అని పెట్టి దాని తర్వాత మళ్ళీ రంజిత్ గారిని పిలిచి ఆ పాట వాళ్ళు కంపోజ్ చేశారు. సో ఇది ఒక డిప్రెస్డ్గా ఉండే ఒక మనిషి గురించి వాడి గురించి సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో నేను ఆ శాస్త్రి గారిని ఆ లిరిక్స్ని నేను ఎట్లా రాయమన్నాను ఏంటంటే ఆ! అంటే ఆ లిరిక్స్ బాధని రిఫ్లెక్ట్ చేస్తదన్నమాట. కానీ నేను కంపోజ్ చేసే ట్యూన్ ఏదైతే ఉందో అది చాలా అప్‌బీట్ అండ్ సెలబ్రేటరీ లాగా ఉంటదన్నమాట. సో ఈ పాటలో చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది అండ్ కామెడీ ఉంటది. నెక్స్ట్ 'అమ్మాయి కిటికీ పక్కన' పాట గురించి చెప్పాలంటే నాకు బేసిక్‌గా ఒక సాంగ్ బ్యాంక్ ఉందన్నమాట. సాంగ్స్ బ్యాంక్ అనమాట. రాజమౌళి గారికి దాంట్లో ఒక ట్యూను ప్రత్యేకంగా ఆయనకి నచ్చిందనమాట. సో ఇది యాక్చువల్లీ రాజమౌళి గారి ప్రీవియస్ సినిమాలో అది వాడుకునే అవకాశం మాకు దొరకలేదు. సో దీంట్లో ఒక ట్రైన్ బీట్ ఉందనమాట. దీనికి మళ్ళీ అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారు. సో నా మొట్టమొదటిసారికి కరుణ్య గారు చాలా పాడారన్నమాట. ఆయనలో ఏందంటే ఒక వింటేజ్ వాయిస్ ఉంది అండ్ చాలా నస్టాల్జిక్ ఫీల్ ఇస్తుందన్నమాట. సో అనంత్ శ్రీరామ్ గారు ఈ పాట రాసినప్పుడు ఆయన ఏం రాశారంటే అమ్మాయి అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది అనేది అది చాలా యాప్ట్ లిరిక్ ఫర్ ఎ ట్రైన్ సాంగ్. ఎందుకంటే అందరికీ విండో సీట్ కావాలి. సో ఈ కాన్సెప్ట్ చుట్టూగా ఆయన లిరిక్స్ రాసారన్నమాట. సో ఈ సాంగ్ ఏదైతే ఉందో ఇది సేమ్ ఒక ఫీలింగ్ ఇస్తామన్నమాట. అమ్మ చెప్పింది సినిమాలో వస్తావా నాతో పాట. సో ఇదేంటంటే ఆ పాట గురించి ఒక ట్రివియా ఇస్తానన్నమాట. ఇనిషియల్గా రాజమౌళి గారు ఆ పాట పాడాల్సింది వస్తావా నాతో, నాకు నచ్చింది. కానీ గుండం గంగరాజు గారికి ఆయనకి వాయిస్ నచ్చలేదు. సో అందుకే ఆయన మేల్ వాయిస్ వేరే సింగర్‌తోనే మేము చేపించామనమాట. సో నెక్స్ట్ 'రాయ రాయ సలోని' గురించి చెప్పాలంటే ఇదొక మాస్ సాంగ్. ఎటువంటి కంటెక్స్ట్ లేకుండా. సో ఇది అంటే డైరెక్టర్ సిచ్యుయేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కంపోజ్ చేయడం అనేది అది చాలా ఈజీగా అవుతది. కానీ డైరెక్టర్ ఏం చెప్పలేదనుకో అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుందనమాట. వాడి పాట గురించి ఏం చెప్పలేకపోవడం వలన. సో ఈ
ఈ పాట కంపోజ్ చేయడం అంటే చాలా స్ట్రెయిన్ తీసుకోవడం అన్నమాట. ఎందుకంటే అది అసలు ఎట్లా ఉండాలనేది నాకసలు ఐడియాలోనే లేదు. ఈ పాటకి నేనొక 20 ట్యూన్‌లు కంపోజ్ చేసుంటా. అది ఫైనల్‌గా రాజమౌళి గారికి ఈ ట్యూన్ నచ్చేదనమాట. సో, ఈ పాటకి రాసేది చైతన్య ప్రసాద్ గారు. ఆయనకి జనరల్‌గా చాలా మీనింగ్‌ఫుల్ పాటలకి ఆయన సాహిత్యం రాశారు. కానీ మొట్టమొదటిసారి ఐటెమ్ సాంగు లిరిక్స్ అంటే ఐటెమ్ లిరిక్స్ ఆయన రాశారనమాట. సో, 'రావణమ్మ' పాటలో రఘు కుంచే గారి వాయిసు నాకు చాలా నచ్చింది. సో, ఈ పాట పాడాలని ఉండేది. దాని తర్వాత గీతా మాధురి వాయిస్ కూడా, గీతా మాధురి అనేది ఫీమేల్ సింగర్ ఫర్ ద వాయిస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'పరుగులు తీ' పాట గురించి చెప్పాలంటే ఆహ్, 'పరుగులు తీ' ఏందంటే ఈ పాట అనేది ఇట్స్ ఇన్‌స్పైర్డ్ బై టైటిల్ ట్రాక్ ఆఫ్ 'శంభో శివ శంభో' మూవీ. మన రవితేజ్ గారి 'శంభో శివ శంభో' మూవీ. సో, ఈ పాట ఏందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ వాక్కుల భరణం రాగ ఏదైతుందో అది ఆహ్, అది ఆ సేమ్ రాగ వాడుకొని 'పరుగులు తీ' పరుగులు తీ' పాట ఏదైతుందో అది కంపోజ్ చేయడానికి నేను అదే వాడుకున్నాననమాట. సో, ఏందంటే ఈ పాట సినిమా క్లైమాక్స్‌లో వస్తది. అండ్ ఏదైతే జరుగుతుందో అంటే స్టోరీ పరంగా దాంట్లో టెంపో దాన్ని పెంచుతదనమాట. సో, దాంట్లో ఏందంటే ఉత్తర కామర పాత్ర మహాభారతంలో వాడికేందంటే వాడొక పిరికోడు. వాడు అన్నిట్లికి భయపడతాడు. సో, అర్జునుడు ఇన్ ద డిస్‌గైజ్ ఆఫ్ బృహన్నాలు మేక్స్ ఉత్తర కుమార ఫైట్. ఈ సిట్యుయేషన్ కూడా కొంచెం సిమిలర్‌గానే ఉంటది. ఏందంటే విలన్స్ గుండాల నుండి తప్పించుకోవడం, ఒకడి ప్రాణాల్ని కాపాడుకోవడం అనేది అది చాలా ఏందంటే దానికి చాలా శౌర్యం కావాలి. సో, దీంట్లో ఏందంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి జనరల్‌గా ఒక పాట రాయడానికి అంటే ఈ రేంజ్ పాట రాయడానికి జనరల్‌గా ఆయన 30 రోజులు తీసుకుంటారు. కానీ ఈ సినిమాకి 4 రోజులే ఆయన 4 రోజులు తీసుకొని కానీ ఈ పాటకి మాత్రం ఆయన ఓన్లీ 4 రోజులు తీసుకున్నారు. నేను ఫుల్ క్రెడిట్ మా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అండ్ వైఫ్ శ్రీవల్లికి ఇస్తున్నా. శ్రీవల్లి గారు. దాంట్లో ఇంకోటేందంటే బాలు గారు ఆ పాటకు కావాల్సిన ఒక విపరీతమైన ఒక పవర్ ఏదైతే ఉందో ఆయన ప్లేబ్యాక్ సింగింగ్‌లో ఆయన ఆడారన్నమాట. సో, నేను ఇంకోటి ఏం గట్టిగా నమ్ముతాను ఏంటంటే ఓన్లీ సిరివెన్నెల గారే ఇంత పవర్‌ఫుల్ సాంగ్స్ క్లాసు, మాస్‌కి రెండిట్లికి వాళ్ళకి అప్పీల్ చేసేటట్లాగా ఆయన ఒక్కరే చేయగలరని ఆయన చెప్పారన్నమాట. సో, ఈ సినిమాకి కీరవాణి గారు 22 రోజులు రీ రికార్డింగ్ తీసుకున్నారన్నమాట. దాని తర్వాత నీకు 5 రోజులు డీటీఎస్ మిక్సింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. సో, మధుసూదన్ రెడ్డి గారు శబ్దాలయ స్టూడియోస్, దాని తర్వాత శ్యామ్ అండ్ ప్రసాద్ ల్యాబ్స్ డీటీఎస్ మిక్సింగ్ చేసుకోవడానికి 5 రోజులు పట్టిందన్నమాట. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక విషయం ఏంటంటే, ఈ సినిమాకి రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు వాళ్ళ ఇద్దరి ఇంటరాక్షన్స్ చాలా తక్కువ. ఎందుకంటే రాజమౌళి గారు కీరవాణి గారు చెప్పారన్నమాట. ఏందంటే, రాజమౌళి గారు నాతో సఫిషియంట్ టైమ్ ఇంటరాక్ట్ చేసుకోవడానికి, మ్యూజిక్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఆయనకి సరిగ్గా టైం లేదు. అందుకే ఈ సినిమాలో నా వైఫ్ శ్రీవల్లి గారు ఈ సినిమా సంగీత బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఆమెనే ఆమె భుజాల మీద యేసుకొని ఆమె నిలబెట్టేదనమాట. ఏందంటే, ఆమె రాజమౌళితో మాట్లాడి నాకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సంగీతం అనేది నా నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. సో, అప్పుడు 'ఓయి' సినిమాకి సిద్ధార్థ్ గారు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో, ఈ సినిమాలో ఏందంటే సంగీత నిర్మాతగా శ్రీవల్లి గారు శ్రీవల్లి గారు పనిచేశారు. అండ్ ఆమె యాక్చువల్లీ వేల్ రికార్డ్స్‌కి ఓనర్ అనమాట. సో, మొత్తానికి చెప్పాలంటే ఫైనల్‌గా జూలై 23, 2010న 320 325 ప్రింట్‌లతో సినిమా విడుదలయ్యి, సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. 23,00,00,000 షేర్ వసూలు చేసి చాలా సూపర్ హిట్ అయింది. అండ్ రాజమౌళి గారి పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్‌గా ఉంచి ఈ సినిమా 123 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసింది. అండ్ ఫైనల్‌గా సినిమా 100 రోజులు పూర్తి చేసింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ సినిమాలో వాళ్ళు వాడుకునే సైకిల్ ఏదైతే ఉందో 'గోపీచంద్ చంతా' ఫ్రమ్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ సైకిల్ వాళ్ళు ఆక్షన్ చేసి ఆయన 1,55,000 సారీ 1,51,000 కోసం ఆయన కొన్నారన్నమాట. సో, ఇంకోటేందంటే ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ రాజమౌళి గారు ఇంకోటి ఏం చేశారంటే దానికి ఇంకో అమౌంట్ యాడ్ చేసి మొత్తానికి 5,49,100 రూపాయలు
దేవనర్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అండ్ బేగంపేట్కి వాళ్ళు మొత్తం డొనేట్ చేశారు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రాజమౌళి గారు చాలాసార్లు చెప్పారు, ఇది ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఆయన చేసిన ఆయన ఫేవరెట్ మూవీ అనమాట. సో యా, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సారీ అయినా చాలా ఉన్నాయి, బట్ ఇప్పటి వరకు మీరు ఇంకా విన్నారంటే సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్టింగ్ విషయానికి వస్తే సునీల్ గారు ఇస్ అమేజింగ్ ఎస్ రాము. అంటే సునీల్ గారు ఎంత అద్భుతమైన కమేడిక్ యాక్టర్ మనకందరికి తెలుసు. ఎందుకంటే హాస్యం అనేది అది అది యూనో అంటే నవరసాలు ఏంటో నాకు తెలియదు కానీ, బట్ హాస్యం అనేది అది అన్నిటికంటే హార్డెస్ట్ అనమాట నటనలో. సో ఈ సినిమాలో ఆయన ఎంత న్యాచురల్గా చేశారంటే, అంటే అప్పట్లో ఆ క్లాసిక్ కామెడీ రోల్స్ ఉండేవి కదా, అచ్చం ఆయన అలానే చేశారు. కానీ ఆయన డ్రమాటిక్ యాక్టింగ్ కూడా ఇట్స్ సో అంటే సో కూడా. ఒక ప్రత్యేకమైన ఒక సీన్ చెప్తా. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు అది మళ్ళీ స్కెచ్ ప్యాడ్ ఇస్తాడు అపర్ణకి. అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో లైక్ చిన్న చూపు చూస్తూ ఉంటూ నవ్వుతూ ఉంటారు. ఆయన ఒకసారి సలోనిని ఆయన ఎట్లా చూస్తారు, చాలా సాడ్గా. అండ్ సడన్గా ఆయన ఇట్లా నవ్వుతారు. ఏంటంటే అంటే ఒక్క నిమిషం బాధ, అందరితో ఇంకో నిమిషం సంతోషం అట్లా. సో ఆయన వేరియేషన్స్ అనేది చాలా బాగుంటుంది. బట్ అన్నిటికంటే సునీల్ గారు ఏంటంటే సినిమా పాయింట్ ఏంటి, వాడి ఇంటి నుండి బయటకు వెళ్తే వాడిని వేసేస్తారు కదా. సినిమా మొత్తం మీరు గమనిస్తే ఆయనకు కాన్స్టెంట్గా ఒక భయం ఉంటుందన్నమాట. ఆ భయంని పోర్ట్రే చేయడానికి మొత్తం సినిమా ఆయన చేసే కొద్దీ ఆయన అద్భుతంగా చేశారు. అండ్ ఆ భయంతో పాటు ఒక కామిక్ టైమింగ్ కూడా ఉండాలి. ఆ రెండు సీమ్లెస్గా బ్లెండ్ చేసి అసలు ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో సునీల్ గారి యాక్టింగ్ జస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకోటి ఆయన డాన్సెస్ ఎంత స్మూత్గా ఎంత గ్రేస్ఫుల్గా చేశారంటే అంత గ్రేస్ఫుల్గా చేశారు. సో జస్ట్ ఓవరాల్ జస్ట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సునీల్ గారు. నెక్స్ట్ సలోని గారు చాలా మంచిగా చేసింది యాజ్ ఫీమేల్ లీడ్, యాజ్ అపర్ణ. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకేమర్థమైందంటే సలోని గారికి చాలా అరుదమైన ఒక లక్షణం ఉంది. ఏంటంటే నాట్ ఓన్లీ ఆమె చాలా అందంగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ ఆమె చాలా అద్భుతంగా నటిస్తుంది కూడా. ఆమె మీరు సినిమాలు గమనించండి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది ఆమె. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత న్యాచురల్గా అంటే ఆమె ఏడవడం, దాని తర్వాత ఆమె చేసే ఆ సీన్లో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సేమ్ పాటల్లో కూడా ఆమె చాలా అద్భుతంగా చేసాయి. ఎస్పెషల్లీ రాయ రాయ్ సలోనిలో అయితే ఆమె ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటే షీ గేవ్ మోర్ ఎక్స్ప్రెషన్స్ దెన్ సమ్ హీరోయిన్స్ గివ్ ఇన్ దర్ ఎంటైర్ కెరీర్ అనమాట. అంత అద్భుతంగా చేసింది. అండ్ దెన్ సునీల్ గారితో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నాగినీడు గారు ఎక్సలెంట్ యాజ్ ద విలన్. నీకు ఏంటంటే ఆయనలో కూడా వేరియేషన్స్ కనిపిస్తాయి. ఏంటంటే ఆయన చాలా సటల్గా మాట్లాడతారు, కానీ అండర్ కరెంట్గా ఒక సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు నిజంగానే ఒక భయం ఉంటుంది. సో ఆయన పాత్రకి ఆ భయం ఏదైతే ఉందో మనం చూసేటోళ్ళకి, అది నీకు సినిమా మొత్తం అది నువ్వు అనుభవించేలాగా ఆయన అట్లా నటించారు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నెక్స్ట్ సుప్రీత్ గారు వెరీ ఎంటర్టైనింగ్ యాజ్ ఐ థింక్ మల్లసూరి ఆర్ బై ఐ థింక్ మల్లసూరి. అండ్ దెన్ ప్రభాకర్ గారు ఈజ్ ఈక్వలీ ఈజ్ గుడ్. ఏంటంటే ఆ మొత్తం ఆ కోపం చూపించడం, అంటే సుప్రీత్ గారు కొంచెం ఒక కామిక్ టైమింగ్ ఉంటుంది, ప్రభాకర్ గారిది అయితే అది లైక్ ఫుల్ సీరియస్ ఫుల్ కోపంతో ఉండే ఉంటారు. కానీ ఈ మూవీలో ప్రభాకర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నిటికంటే ఎవరికైనా విచిత్రమైన పాత్ర ఉందంటే అది బ్రహ్మాజీ గారు. అంటే సినిమా మొత్తం లైక్ సలోనిని రెచ్చగొడుతూ ఉంటాడు. అంటే వాడు చాలా లైక్ ప్లేఫుల్ వేలో వాడు చేస్తూ ఉంటాడు. బట్ నాకు చాలా వీర్డ్ అనిపించింది. ఎస్ఎస్ కాంచి గారు హెలేరియస్ ఇన్ ద ట్రైన్ సీన్ ఏంటంటే హెల్త్ హజార్డ్ హెల్త్ హజార్డ్ అన్నాడు. అంటే అది మేమైంది కదా. సో దాని తర్వాత అంటే ఐ థింక్ ఆయనే కదా వేణుగోపాల్ గారు, లైక్ బ్రహ్మాజీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో. సో ఫన్నీ, వెరీ వెరీ ఫన్నీ, చాలా అద్భుతంగా చేశారు. ఇంకో రెండు లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ సినిమాలో బ్రహ్మాజీ ఆ, అమ్మగా నటించిన ఎవరైతే ఉన్నారో ఆ విక్రమార్కుల్లో వాడి లేడీస్తో ఫైట్ చేస్తాడు కదా, గొడవ ఉంటుంది. ఒరే ఏరా సత్తిగా బయటికి రారా సచ్చినోడు, ఆ డైలాగ్ అనేది అది సేమ్ ఆమె. దాని తర్వాత విక్రమార్కుడు సినిమాలో నా ఫేవరెట్ సీన్ లైక్ బ్రహ్మానందం ఆ ఫోటో పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి ఏరా ఇట్లా చూసామని వాడు లాగబెట్టి కొడతాడు, ఎరా ఎక్సకాలుగా ఉందా,
ఆడ వెనకాల పెట్టుకొని చూసావే అని అడుగుతా. ఆయన కూడా ఉన్నారు ఈ మూవీలో ఒక టీ షాప్లో, అంటే ఇది సినిమా బిగినింగ్లో ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఛత్రపతి శేఖర్ గారు క్యామియో ఉంది, సునీల్ ఫాదర్. అండ్ ఈజ్ వెరీ గుడ్. అంటే బేసిక్గా ఒక లైక్ 2-3 నిమిషాలు ఉంటారు, బట్ ఒక సీన్ ఉంటుంది లైక్ ఆయన చావు సీన్లో ఆయన వేరియేషన్స్ కూడా చాలా బాగుంటాయి. రావు రమేష్ గారికి ఒక చాలా లౌడ్ క్యారెక్టర్ ఉంది, ఆయన నాగినీడు పాత్రని అవమానిస్తాడు. అండ్ అది కూడా ఒక క్యామియో అనుకోవచ్చు. అండ్ దెన్ మన శ్రీసింహ, సో కీరవాణి గారి అబ్బాయి ఓబులేషుగా చేశారు. అదే ఆ చిన్న అబ్బాయి సునీల్ ఊరు అంటే సుప్రీత్ బండి దిగిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్తారు కదా, సో ఓబులేషు శ్రీసింహ గారు. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్గా రవి రవితేజ గారు అయితే సైకిల్గా పగలబడి నవ్వుకున్నారు. అంటే క్రెడిట్ టు ద డైలాగ్ రైటర్ కాంచి గారు. ఎందుకంటే అది మొత్తం జరిగే కొద్దీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఐ కెన్ లిటరలీ సీ రవితేజ గారు ఇన్ ద స్టూడియో ఆ డైలాగులు చెప్పడం. అది టిపికల్ ఆయన కామిక్ టైమింగ్లో ఉంటుంది. సో నీకు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఫన్నీ విషయం ఏంటంటే, ఆడు ఆ, రా రమేష్‌తో పాటు ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు కదా! వాడికి ఏదో విచిత్రమైన పేరు ఉంది. ఆడెవడంటే పంచదార బొమ్మ పాడవాడినోడు అనూజ్ గురువారం అంటాడు కదా! అది వాడేనంట. దాని తర్వాత మిగతా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రలు వాళ్ళు చాలా మంచిగా చేసారు అన్నమాట. సో యా, ఐ వుడ్ గో విత్ దట్. సో నెక్స్ట్ ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికి వస్తే, సో ఇందాక చెప్పినట్టు ఇది బేసిక్గా ఒక రీమేక్ ఆర్ అడాప్టేషన్ ఆఫ్ అవర్ హాస్పిటాలిటీ. అదొక సైలెంట్ మూవీ అండ్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్షన్ మూవీ యాక్చువల్లీ. నేను యాక్చువల్లీ షాక్ అయ్యా బికాస్ ఐ వాజ్ లైక్ ఇన్ హాలీవుడ్లో నువ్వు ఎట్లా ఫ్యాక్షన్ మూవీస్ తీస్తావు, ఇక్కడ మాకు కథలు లేవు, ఆ, కథలు కటార్లు అవి ఏం పెద్దగా ఏం లేవు. అండ్ దెన్ ఫ్యామిలీ కుట్ర అంటే ఫ్యామిలీ కుట్రలు లేకపోతే ఫ్యామిలీ రైవలరీ అనేది చాలా రేర్గా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఉంటుంది. ఒక మాకు యూఎస్లో హ్యాట్ ఫీల్డ్స్ అండ్ మకాయ్ అని ఒకటి ఉంటుంది. అది దాని మీద బేస్ చేసి వాళ్ళ మూవీ చేస్తారు అవర్ హాస్పిటాలిటీ. బట్ అదంతా పాత సినిమా అంటే, బట్ నేనేమన్నా అంటే ఇది బేసిక్గా లైక్ ఆల్మోస్ట్ లైక్ సీన్ టు సీన్ రీమేక్ లైక్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు తీసేశారు. సో అది అది కూడా ఒక ఫ్యాక్షన్ మూవీ. సో ఆబ్వియస్గా సింపుల్ చెప్పాలంటే ఫ్యాక్షన్ మూవీస్ నీకు 1999 నుండి 2005 వరకు ఫ్యాక్షన్, నువ్వు ఏ కమర్షియల్ సినిమా తీసుకున్నా ఒక మాస్ మూవీ తీసుకున్నా అన్ని ఫ్యాక్షన్ సినిమా, అంటే అన్ని రాయలసీమ నేపథ్యం అన్ని ఫ్యాక్షన్ నేపథ్యంతో ఉండేవాళ్ళు. దాని తర్వాత అది అవుట్డేటెడ్ అయిందనమాట. దాని తర్వాత ఇంకో 3 సినిమాలు వచ్చాయి, అంటే అదే స్టోరీ అదే నేపథ్యం కానీ కొత్తగా చూపించడానికి 3 సినిమాలు వచ్చాయి. దాంట్లో మొదటి సినిమా ఈ మూవీ మర్యాద రామన్న. ఏంటంటే ఆబ్వియస్గా నీకు ఫ్యాక్షన్ గొడవలు అనేది అది సినిమాలో స్టోరీ, కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ మర్యాద గురించి చెప్తారు. ఏంటంటే రాయలసీమలో హాస్పిటాలిటీ. సో వాళ్ళు మర్చిపోలేని మర్యాద ఇస్తారు, కానీ వాళ్ళకు ఉండే ఒక రూల్ ఏంటంటే వాళ్ళ రూల్ ప్రకారం లే- వాళ్ళ రూల్ ప్రకారం లేకపోతే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మనం అదితి దేవుళ్ళని చూసినా మర్యాద చూపిస్తాం అప్ప, కానీ వాడి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాతే అప్పుడే మేము వాడిని నరకగలం అని చెప్పి వాళ్ళకు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మెచ్చి ఆడేం చెప్తాడు, ప్రేమ అన్నిటికంటే గొప్పది, అది యుద్ధం కంటే గొప్పది, వీలైతే ప్రేమదాండు పోయేదేముంది, మహా అయితే వాళ్ళని మమ్మల్ని తిరిగి ప్రేమిస్తారని చెప్పి హీరోగాడు వాడి లవ్ ఫిలాసఫీ అందరికి స్ప్రెడ్ చేస్తే ఫైనల్గా యుద్ధం వాడు ప్రేమతో గెలుస్తాడు. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్గా అరవింద్ సమేత వీర రాఘవ. ఏంటంటే హీరోగాడికి వాడికి ఆశయం ఉంటుంది. అండ్ ఆ ఆశయాన్ని వాటిని నెరవేర్చేయడానికి వాడి జీవితంలో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాడి జేజీగా నువ్వు లేకపోతే ఎవరో ఒకరు ఎవరైనా ఉండొచ్చు, అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే బేసిక్గా అరవింద ఆమె ఏం చెప్తుందంటే గొడవ రాకుండా ఆమ్, గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడే నిజమైన మగాడు అని చెప్పి. అంటే అమ్మాయి ఇన్అడ్వర్టెంట్గా రాఘవ వాడు బేసిక్గా ఏంది, వాడు పరిష్కాని వాడు పరిష్కానికి ఓడి అమ్మ వాడు సొల్యూషన్ వాడి సమస్యకి వాడొక సొల్యూషన్ చూసినాడు, అది పరిష్కారం అనగా ఏదో ఒకటి వాడి
ప్రాబ్లమ్ కోసం వాడొక సొల్యూషన్ చూసినాడు. సో, ఆ అమ్మాయి వీడికి ఇనడ్వర్టెంట్‌గా లైక్ సహాయం చేస్తూ ఉంటది సినిమా మొత్తం. అండ్ ఫైనల్‌గా ఏం చెప్తదంటే, "వైలెన్సు అది పనిచేయదు. నువ్వు శాంతి వైపెళ్ళు" అని చెప్పి, అప్పుడు ఈయన రా రమేష్‌తో మాట్లాడడం, నవీన్ చంద్రతో ఆ పీస్ మీటింగ్ పెట్టడం, ఇదంతా చేసే కొద్దీ ఉండే ఉంటది కదా! సో, అట్లా చేసే కొద్దీ ఈ మూవీస్ కొంచెం డిఫరెంట్‌గా దాన్ని ఆ జానర్‌ని దానికి మళ్ళీ ఊపిరి పోషించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారనేది నేను బేసిక్‌గా చెప్తున్నా. బట్ ఇయన్నీ పక్కన పెడితే సినిమా అనేది వాళ్ళు చాలా మంచిగా తీశారు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటది. కానీ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సో, నీకు లిటరల్లీ మూవీ స్టార్ట్ అవుతది. లైక్ ఓపెన్ అవుతది. 'ఛత్రపతి శేఖర్‌కి' ఓ ఫోన్ కాల్ వస్తది. అండ్ దెన్ దాని ఎనకాల ఒక లైక్ బిట్ సాంగ్ ప్లే అవుతూ ఉంటదనమాట. దాంట్లో ఒక ఫుల్లు ఒక చాలా మీనింగ్‌ఫుల్ లిరిక్స్ ఉంటాయన్నమాట. ఏందంటే కౌరవులు, పాండవులు ఎవరెవరు ఉన్నారో నిజంగానే మనకు తెలీదు. కానీ వాళ్ళు కూడా ఇద్దరు కొట్టుకొని చచ్చారు. సో, ఇది కూడా ఒక రకంగా అంతే. సో, బేసిక్‌గా 'ఛత్రపతి శేఖర్' దాని తర్వాత ఆహ్, నా నాగినేని కుటుంబంలో ఎవడో ఒకడు అంటే వాడి బేసిక్‌గా వాడి నెఫ్యూ అనమాట. సో, వాళ్ళిద్దరెళ్లి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తారు. ఎందుకంటే వీడు వాడిని జైలుకి పంపించాడు. సో, నువ్వేందిరా నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళిద్దరు గొడ్డలు తీసుకొని ఒకరినొకరు నరుకుతారు. సో, దాని తర్వాత వాడు ప్రమాదం తీసుకుంటాడు. వాడొక ప్రమాదం కాదు. వాళ్ళొక ప్రణామం కాదురా. వాళ్ళొక ప్రామిస్ తీసుకుంటారన్నమాట. ఏందంటే ఈ గొడ్డలి మీద సాక్షిగా చెప్తున్నాం. మా చిన్నాయన అని చెప్పినోడిని మేము తెగ నరుకుతాం అని చెప్పి, దాని తర్వాత వీడొస్తాడు. అండ్ దెన్ వాడు 'ఛత్రపతి శేఖర్' వచ్చి నా కొడుకుని అని ఉంది అని చెప్పి, లేదు. సో, వాడు అమ్మగారికి ఏంది ఆమెకు భయపడి ఆమెకు భయపడి ఇంకెక్కడో పెంచేదనమాట. ఎందుకంటే ఇదంతా వాడికొద్దు అని చెప్పి. సో, ఆహ్, అంటే ఈ వైలెన్స్‌తో వాడికెందుకు బలవ్వడం అని చెప్పి, సో, వాళ్ళిద్దరు పట్నంకి పోయి వాడు అంటే పిల్లోడిని అక్కడే పెంచి దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా చచ్చిపోతది. అండ్ ఇంకోటి నేనేం గమనించానంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే 'త్రివిక్రమ్' గారి సినిమాలో ఉంటది. బట్ రాజమౌళి గారి సినిమాలో కూడా ఇప్పుడు వరుసగా అది కూడా అవుతుంది. మరి మేబీ జస్ట్ రాజమౌళి గారి సినిమాలో ఉన్నే ఉంది బేసిక్‌గా. నీకు సినిమా ఎక్కడ మొదలవుతదంటే సినిమా అక్కడ కూడా ఎండ్ అవుతది. ఎందుకంటే సినిమాలో మీరు గమనిస్తే అది గండికోట విజువల్స్‌తో ఓపెన్ అవుతది. అండ్ దెన్ మూవీ క్లైమాక్స్ కూడా అక్కడే జరుగుతది. బట్ నాకు అంటే ఇంకొంచెం చెప్పాలంటే రైటింగ్ గురించి, నీకు హీరోయిన్‌కి వాళ్ళిద్దరికీ గోల్స్ ఉన్నాయండి మూవీలో. ఏందంటే హీరో గాడికి వాడికి డబ్బు కావాలి. వాడు ఆ భూమిని అంటే ఆహ్, వాడికి డబ్బు కావాలి ఆటో కొనడానికి. వాడికి 2,00,000 కావాలి. సో, వాడొస్తాడు పొలం అమ్మడానికి. అండ్ అన్నిట్లకంటే హీరో గాడితో బెస్ట్ ఏందంటే ఈ మూవీలో వాడు చాలా రిలేటబుల్‌గా ఉంటాడు. ఎందుకంటే వాడు లిటరల్లీ ఒక సింపుల్ కామన్ మ్యాన్. వాడేం సూపర్ హీరో గాదు. వాడు ఇంకేం గాదు. వాడికేందంటే వాడికి డబ్బు కష్టాలున్నాయి. వాడు కష్టపడుతూ వాడు సంపాదిస్తూ ఉంటాడు. కానీ వాడి జీవితంలో వాడు సంకనాకపోతున్నాడు. అదే మొత్తం పాట ఉంటది కదా! ఉద్యోగం ఊడిపోయింది పాటుంది కదా! అండ్ దెన్ ఇంకోటేందంటే హీరోయిన్‌కి ఆమెకి డ్రాయింగ్ చాలా ఇష్టం. బట్ ఆమె ఈ మొత్తం కుటుంబానికి అండ్ ఇంకోటి ఆమె బావకి వాళ్ళందరూ దాని మీద చిన్న చూపు ఉంటదనమాట. ఇప్పుడు ఇంకోటేందంటే అమ్మాయి కూడా ఎందుకో అంటే అది రైటింగ్ పరంగా వాళ్ళు చేశారు. ఆమె కూడా షీ ఈస్ వెరీ లైకబుల్ అనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య జరిగే లైక్ ఈ క్యూట్ లవ్ స్టోరీ ఏంటి నువ్వు కూడా దాన్ని ఇష్టపడడం నువ్వు మొదలుపెడతావనమాట. సో, దానికి ముందు వాడు స్టేషన్‌కెళ్ళే ముందు రాము వాళ్ళ రిలేటివ్ ఏం చెప్తాడు ఏందంటే, ఎందుకో రాయలసీమ గురించి అంటే ఊరు గురించి ఎప్పుడైనా అడిగితే మీ అమ్మ చాలా భయపడిద్దిరా. ఎందుకంటే ఆ ఊర్లో ఇంకా గొడవలున్నాయనుకుంటా అని వాడు లైక్ ఐ థింక్ వాడి బాబాయ్ వాడికి చెప్తాడనమాట. సో, ఇంకోటేందంటే రాముగాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా అమాయకంగా ఉంటాడనమాట. సో, అమాయకం కొద్ది కొద్దీ వాడికేం తెలీదు. దాని తర్వాత వాడు మల్లసూరిని కలుస్తాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరూ అంటే వాడు ఇంటికొస్తాడు. మల్లసూరి గాడికి తెలుస్తది. వాడేదో ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్లీ ఈ మూవీ
వాడు కొబ్బరికాయ కొడతాడు కదా! కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది నాగినేయుడు తలకాయ మీద పడినప్పుడు అప్పుడు మల్లసూరి గాడు ఫోన్ చేస్తాడు. యాక్చువల్లీ ఒక రకంగా అప్పుడు నాగినీడు ఆడు చెప్పే సుప్రీత్ చెప్పే మాటలు వినుంటే ఇంకంతే సినిమా అయిపోయి ఉంటది. అప్పటికే సినిమాల్లో మేము ఒక అరగంట అయ్యి ఉంటది. అరగంట లేకపోతే 40 నిమిషాలు అయ్యి ఉంటది. ఇంకంతే సినిమా అక్కడే అయిపోయి ఉండేది. బట్ దెన్ వీడి ఇంటికొస్తాడు. అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే అప్పుడు వాడు స్టోరేజ్ రూమ్‌లోకి పడిపోయి అప్పుడు వాడు మొత్తం వింటాడనమాట. ఏందంటే ఆహ్, అంటే వాడికి ప్రమాదం మొదలవుతదనమాట. సో, వాడెళ్ళి దాని తర్వాత వాడొక ఫోటో చూస్తాడు. అండ్ దెన్ వాడి బాబాయ్ చెప్పిన మాటలు వాడికి గుర్తొస్తాయన్నమాట. ఏందంటే ఊర్లో గొడవలున్నాయి. వీడు ప్రమాదంలో ఉన్నాడు. వాడన్నీ వింటాడు. అండ్ దెన్ నీకు ఈ సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే ఒక సీన్‌లో వాడు టెన్షన్ పెడతాడు. పోతే నెక్స్ట్ సీన్‌లో నీకు వెంటనే కామెడీ ఉంటది. బట్ ఏందంటే ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అంటే మీరు సినిమాలో అంటే ఈ స్పెసిఫిక్ పాయింట్ తర్వాత మీరు సినిమాలో గమనిస్తే నీకు ఎవ్రీ సీన్‌లో ఒక టెన్షన్ ఉంటది. కానీ ఆ టెన్షన్ నుండి ఆ! నేనేమంటున్నానంటే, ఆ టెన్షన్ నుండి నీకు లైక్ కామెడీతోనే వాళ్ళు మొత్తం నడిపిస్తారు. ఎందుకంటే మరీ అంత సీరియస్‌గా అవ్వకుండగా. సో, వీడేందంటే అప్పుడు స్టార్ట్ అవుతదనమాట కామెడీ. వీడికి వెళ్ళాలనిపిస్తది. ఏమప్పా బయటికెళ్దామా అని చెప్పి. వీడు అన్నీ చేస్తాడనమాట. ఎందుకంటే వీడికి తెలుసు. ఇంకోటేందంటే చెప్తున్నా కదా! చాలా యూనిక్ పాయింట్ ఏందంటే, వాడు ఓన్లీ ఇంట్లో బయటున్నప్పుడు నువ్వు వాడిని చంపగలవు అని చెప్పి సో, ఇంకోటి ఇక్కడ నుండి నువ్వు కూడా టెన్షన్ అనుభవించడం నువ్వు స్టార్ట్ చేసావన్నమాట. సో, వాడేం చేశాడు ఇంటర్వల్‌లో వాళ్ళ పైన వాళ్ళు ఆల్రెడీ సెటప్ చేసామన్నమాట. ఏందంటే ఎవడో ఒకడు అక్కడ ఉయ్యాల కడతాడు. ఆ ఉయ్యాలకుండే ఒక తాడు వీడు కోస్తాడు. ఒక బ్లేడ్ తీసుకొని అండ్ దెన్ వాడు ఆబ్వియస్‌గా ఫేక్ జేస్తాడు గదా! ఫేక్ ఎందుకు జేస్తాడు? ఎందుకంటే వాడు బయటికెళ్తే వీడిని నరికి పారదోపుతారనమాట. అది మిగతాయి ఏంటంటే చాలా హిల్లేరియస్ సిట్యుయేషన్స్ అనమాట. వాడి ఇంటి నుండి ఎళ్ళిపోవడానికి వాడేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారి వాడిని ఎవ్వడు ఏం జేయలేడు. ప్రత్యేకంగా ఆ సీన్ ఏదైతే ఉందో వాడు పడుకొనుంటే వాడు లేస్తాడు అర్ధరాత్రి పూట. వాడొక పోల్ మీద ఎళ్తాడు. ఆ పోల్ ఇట్లా కింద పడతది. పోల్ ఇట్లా కింద పడిన తర్వాత వాళ్ళందరూ అక్కడే ఉంటారనమాట. వాళ్ళు తాడు తీసుకొస్తారు అక్కడ కిందకి లాగడానికి. అండ్ దెన్ ఫైనల్‌గా ఐ థింక్ సుప్రీత్ వాడేదో కత్తి విసిరితే మళ్ళీ ఆ పోల్ పైనకెళ్ళి వీడిట్లా పడి దాని తర్వాత వాడి మెడ మీద పువ్వు పడుకొని వాడి అమ్మకి ఇస్తాడనమాట. ఇంకోటేందంటే ఒక సీన్ ఉంటది కదా! ఆ అమ్మాయి వాడికి సలోని వాడికి ఆ ఉత్తరం ఇస్తది కదా! అంటే బేసిక్‌గా ఆ బ్లాంక్ షీట్ అంటే ఆ పేపర్ ఇస్తది కదా! ఆ పేపర్ ఎక్కడో కింద పడతది. అది బయటుంది. వాడేం చేసాడు వాడు లోపల నుండి బయటకొస్తాడు. అందరూ ఇటు సైడ్ చూస్తారు. అక్కడి నుండి వాడు ఆ పేపర్ తీసుకొని వాడు లోపల నుండి వాడు మళ్ళీ లోపలికొస్తాడు. రేయ్! అరేయ్! మరొక్కసారి ఛాన్స్ మిస్ అయిందిరా అని చెప్పి. సో, నాకు సినిమాలు చూసినంత సేపు నాకదే అనిపిస్తుంది. ఏందంటే నీకు ఆ టెన్షన్ అండ్ హ్యూమర్‌ని బ్యాలెన్స్ చేయడం అనేది అది చాలా టఫ్. అంటే బేసిక్‌గా ఒక సన్నటి గీత అది చాలా కష్టమైన పని. కానీ రాజమౌళి గారు ఒక బ్రిలియంట్ జాబ్ చేశారు. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎగ్జాంపుల్ కూడా సీను. మీకు 'లీడ్ ఇంటూ తెలుగమ్మాయి' సాంగు నీకు లిటరల్‌గా ఒక టెన్షన్ ఉంటదనమాట. ఎందుకంటే సుప్రీత్ వాడిని కౌగిలిస్తూ ఉంటాడు. లేకపోతే నాగినీడు కౌగిలిస్తూ ఉంటాడు. సో, అందరూ వచ్చే కొద్దీ బేసిక్‌గా ఈ టైంలో రాముగాడికి ఏదైనా అవ్వచ్చు. కానీ బ్రహ్మాజీ వాళ్ళ డ్యాడ్ అదే మన కోసూరి వేణుగోపాల్ అనుకుంటా. ఆయనొచ్చి ఆయన పెళ్లి చూపులు పెడతారనమాట. సో, డైరెక్ట్‌గా అదే చెప్తున్నా కదా! ఆ టెన్షన్ నుండి నీకు వెంటనే కామెడీలోకెళ్ళిపోతది. సో, మరొకసారి మరీ హెవీగా, మరీ సీరియస్‌గా అవ్వకుండగా చాలా ఫన్నీగా, చాలా లైట్ హార్టెడ్‌గా వెళ్తూ ఉంటది. ఇంకోటేందంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళ చిన్నాన్న డెత్ సెరమోనీ ఉండే కొద్దీ అది కొంచెం నాకు చాలా సింబాలిక్ అనిపించింది. వీడు కూడా వాడేదో అంటే ఆడేదో పూలు పెడతాడు కదా! పూలు పెట్టిన తర్వాత నాకు కొంచెం ఫన్నీ సింబలిజం అనిపించిందనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నాన్న చచ్చిపోవడానికి వాడు బేసిక్‌గా దానికొక కారణం. ఎందుకంటే వాడు 'ఛత్రపతి శేఖర్‌కి' పుట్టాడు గదా! సో, వాడి వల్లే వాడు సచ్చాడని జెప్పి వాళ్ళందరూ ఇట్లా రౌండప్ చేసినమాట. ఇంకోటి ఆ బ్యాట్ సీన్ గూడా నాకు చాలా ఫన్నీగా అనిపించింది. బేసిక్‌గా ఈడు ఏందది వాడు నీలకొండి
వాడు నీళ్ళకొండ బాత్రూమ్‌కి తీసుకెళ్తాడు. కానీ ఆడేం చేయడు. వాడు కాలు ఇక్కడ పెడతాడు, అక్కడ పెడతాడు. దాని తర్వాత వాడు బట్టలేసుకొని వాడు వాటర్ ఇట్లా పెడుతూ ఉంటాడు వాడు. వాడి తలకాయ మీద వాడు సబ్బుగుడు పెడతాడు. ఇది చేస్తాడు. జస్ట్ సుప్రీతకి ఒక ఐబ్రో ఇట్లా కన్నేసి ఉంచుతాడనమాట. సో, ఈ మూవీ అనేది లైక్ సునీల్ గారి కామిక్ టైమింగ్ అండ్ ఆ టెన్షన్‌ని చాలా అంటే చాలా బాగా వాడుకున్నారు. అండ్ దెన్ క్లైమాక్స్ అనేది బేసిక్‌గా మూవీ ఎక్కడైనా సీరియస్ అవుతదంటే అది లైక్ క్లైమాక్స్ ఒకటేలో అవుతది. బట్ చాలా రివిటింగ్ ఉంటదనమాట. లైక్ ఆ లాస్ట్ 30 మినిట్స్ విత్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చేసెస్ చాలా క్రేజీ టర్న్ ఆఫ్ events ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఆ జంపు వాడు అంటే వాడు కొండ నుండి జీప్ అంటే కొండ నుండి సైకిల్ తీసుకొని వాడు దూకుతాడు గదా! ఆబ్వియస్‌గా దాంట్లో చాలా అతి ఉంటది. బట్ ఇట్స్ అది మొత్తం లైక్ వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ క్లైమాక్స్‌లో కూడా నీకు చాలా మంచి నీడెడ్ ఎమోషన్ ఉంటది. అండ్ వాళ్ళు చాలా మంచిగా చేశారు. ఏమన్నా మైనస్ ఉందంటే జస్ట్ ఈ 'బ్రహ్మాజీ' గారి క్యారెక్టర్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏందంటే సినిమాలో అసలు వాడి పాయింట్ ఏందో నాకు తెలీదు. లైక్ వాడు లైక్ రాము అంటే వాడు బేసిక్‌గా లైక్ సలోని అండ్ సునీల్‌కి రూట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎందుకు చేసినాడు అనేది ఎవడికి అంటే ఆబ్వియస్‌గా వాడికి ఇంట్రెస్ట్ లేదు. వాడు చేసే విధానం జస్ట్ చాలా విచిత్రంగా అనిపించింది. లైక్ వాడి వల్లనే 'రాయి రాయి సలోని' పాటొస్తది. బట్ ఇంకోటి లైక్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే తర్వాత నాకు అర్థమైంది. ఏందంటే బ్రహ్మాజీ లైక్ సలోనికుండే ఒక డ్రాయింగ్ కళలు ఏదైతే ఉన్నాయో దాని నుండి వాడు డిస్కరేజ్ చేస్తాడు. కానీ రాము అనేవాడు వాడు ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడు సలోని ఏం రియలైజ్ అవుతది అంటే ఆమె ఏం లైక్ తెలుసుకుంటదంటే, అరే! నేను నిజంగానే రాముని ప్రేమిస్తున్నా అనేది ఆ క్షణంలో అదే తెలుగమ్మాయి పాటలో వాడు చెప్తాడు గదా! ఆ మొత్తం లిరిక్స్ ఉంటాయి. ఆహ్, గొడుగుల వానల ఆహ్, రెప్పపై కన్నుల తెలియనే ఆహ్, జన్మకి తోడు ఉంటానని బ్రతుకులో మాటని తనకు చెప్పదునే చెబుతుంది. ఆ మొత్తం ఉండే ఉంటది గదా! అప్పుడే అమ్మాయి వాడికి పడిపోతామాట. బట్ నాకైతే అట్లా అనిపించేది. బట్ ఏదో ఒకటి వాడి హీరో గాడి కోసం రూట్ చేయడం అనేది, పోరాటం చేయడం అనేది నాకు జస్ట్ చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ దాని గురించి మాట్లాడకపోతే ఆ సైకిల్ ఏదైతే ఉందో బ్రిలియంట్ స్ట్రోక్. అదే నేను ఇందాక చెప్పినట్టు ఎందుకంత ఫన్నీగా ఉందంటే నీకు లిటరల్‌గా నీకు 'రవితేజ' అట్లా కనిపిస్తాడనమాట. యూ కెన్ సీ హిమ్ సేయింగ్ దోస్ లైన్స్ అనమాట. అండ్ దెన్ ఎందుకు సైకిల్ మంచి క్యారెక్టర్ ఏందంటే నీకు లైక్ రాముకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ సైకిల్ ఉంటది ఆడికి. ఏందంటే వాడు స్టార్టింగ్‌లో వాడు కష్టాల్లో ఉన్నప్పుడు అది వాడి డెలివరీ చేసేటప్పుడు అండ్ దెన్ వాడు దాన్ని అమ్మేసి మళ్ళీ క్లైమాక్స్‌లోకొచ్చి అది మళ్ళీ వాడికి సహాయం చేసామాట. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు. కానీ వాడు అస్తమానం ట్రోల్ చేస్తూ ఉంటాడు గదా! ఫన్నీగా ఉంటది. ఏంటంటే సంకనాకుతావు పోతావురా రేయ్! సంక నాకిపోతావు అని వాడు చెప్తూ ఉంటాడు కదా! సో, వెరీ వెరీ ఫన్నీ. ఫుల్ క్రెడిట్ టు 'రవితేజ' గారు అయితే రాజమౌళి గారు ఐడియా పెట్టినందుకు. సో, యాహ్! సో, మొత్తానికి దర్శకత్వం బై రాజమౌళి గారు చాలా బావుంది. అంటే ఈ సినిమా మరొకసారి ప్రూవ్ చేస్తది. ఎందుకు వై హి ఈస్ మాస్టర్ స్టోరీ టెల్లర్ అని చెప్పి. బికాజ్ అది సునీల్ గారు కామిక్ టైమ్‌ని వాడుకొని దాని తర్వాత అన్నీ నువ్వు జస్ట్ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ ట్రైన్ సీన్స్‌లో హెల్త్ హజార్డ్ లైక్ అంటే ట్రైన్ సీన్‌లో కొంచెం అతి ఉంటదిలే. లైక్ వాడు కొబ్బరికాయ కొనడం, అది బయటకి రాలేకపోవడం, దాని తర్వాత వాడేదో విసిరితే అది పూలు కొట్టి, ఆడి తలకాయ మీదొచ్చి ర మళ్ళీ వాడి చేతుల్లో రావడం. బట్ వాడు మాత్రం యేసుకుంటూనే ఉంటాడనమాట. బట్ యాహ్! అది ఉండే ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ వన్స్ అగైన్ కథ రాయలసీమ పట్టుకొచ్చిన తర్వాత మరొకసారి అది ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్‌లోకెళ్ళిపోతే అదే గదా! ఆ హ్యూమర్ అండ్ టెన్షన్‌ని బ్యాలెన్స్ చేయడం అంతే అద్భుతంగా చేశారు. టిపికల్ రాజమౌళి గారి ఎలిమెంట్స్ లైక్ హీరో ఎలివేషన్స్, మాస్ సీన్స్, మాస్ డైలాగ్స్ ఇవన్నీ ఇవన్నీ లేవు మూవీలో. కానీ నీకు రాజమౌళి గారి సినిమాలో స్పెషాలిటీ ఏంది? ఎమోషన్స్. సో, నీకు ఎమోషన్స్‌తో పాటు ఇంకోటి గ్రాండర్ కూడా చాలా ఉంది. అండ్ టు బీ ఫ్రాంక్ ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. అది స్టోరీని ముందుకు తీసుకెళ్ళే కొద్దీ. సో, మరొకసారి ఇది చాలా సింపుల్ స్టోరీ.
బట్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్‌టైనింగ్ మేనర్ అనిపించింది. సో, రాజమౌళి గారు దర్శకత్వానికి ఆయన వాళ్ళు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సో, ఐడ్ గో విత్ దట్. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై కీరవాణి గారు క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. అంతే. ఈ సినిమాలో సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఈ సినిమాలో 5 పాటలుంటాయి. 'అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. 'ఉద్యోగం ఓడిపోయింది' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'తెలుగమ్మాయి' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. 'రాయ రాయ రాయిసలోని' రిటెన్ బై చైతన్య ప్రసాద్ గారు. అండ్ 'పరుగులు తీ' రిటెన్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బీజిఎం కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో ఆ వైలెన్స్. కీరవాణి గారి స్పెషాలిటీ ఏందంటే వైలెన్స్. ఎస్పెషల్లీ 'బాహుబలి' అని చెప్పుకోవచ్చు. బట్ సాంగ్స్ ఆర్ సో గుడ్, పర్ఫెక్ట్‌లీ ప్లేస్డ్. అండ్ బీజిఎం కూడా చాలా అద్భుతంగా ఉంది. అదే కదా! రాజమౌళి గారి సినిమాలంటే కీరవాణి గారు ప్రాణం పోస్తారు అంతే. అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రాంప్రసాద్ గారు. చాలా బాగుంది అని నాకు యాక్చువల్లీ అనిపించింది. ఎందుకంటే నీకు సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. బట్ కలర్‌ఫుల్‌గా కాకుండా నీకు ఆ ఫ్రేమింగ్స్ చాలా బావుంటాయి. అండ్ నీకు ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్‌లో లైటింగ్ అనేది ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే ఆ సీన్స్, హౌస్ సెట్‌లో ఉండే సీన్స్ అద్భుతంగా చేశారు. ఎస్పెషల్లీ నైట్ సీన్స్ ఆ ట్రైన్‌లో వాళ్ళు వాళ్ళు ఉండే కొద్దీ. ఇంకోటి ఆ స్టోరేజ్ రూమ్ సీన్ సునీల్ మొత్తం లైక్ మ్యారేజ్ ఫోటోస్ చూస్తాడు కదా! దాంట్లో వచ్చే ఆ రూమ్‌లోకి ఆ లైట్ మీరు చూడండి. వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకోటి సినిమాలో చాలా కూల్ షాట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఐ థింక్ 'ఉద్యోగం ఊడిపోయింది' పాటలో నీకు 'సునీల్' అండ్ 'సూర్యుడు' లైక్ సన్ సెట్టింగ్ ఒక షాట్ ఉంటది. ఆరెంజ్‌గా ఉంటది. ఇంకోటి నీలకొండ నుండి నీకు 'సుప్రీత' రిఫ్లెక్షన్ కనిపిస్తది. ఇంకోటేందంటే నీకు ఆహ్, ఏందంటే 'ప్రభాకర్' మాట్లాడుతుంటే ఆ పచ్చుబొట్టులోనే నీకు 'సునీల్' గారి కంటి కనిపిస్తదనమాట. లైక్ ఒక జూమ్ ఇన్ షాట్. సో, ఈ షాట్‌లని నాకు చాలా మంచిగా అనిపించాయి. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రవీంద్ర గారు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంతే. ఆ హౌస్ సెట్ అనేది అది తెలుగు మూవీస్‌లో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సెట్స్. అండ్ చాలా న్యాచురల్‌గా ఉంటది. ఇంకోటి 'రాయ రాయసాలు' అనే పాట అది వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ చేశారు. ఆ సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇంకోటి వాళ్ళు రాయలసీమలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ వాళ్ళ రియల్ లొకేషన్స్ కాబట్టి నీకు ఆథెంటిసిటీ కనిపిస్తది. నీకు ఆ ఫ్లేవర్ కనిపిస్తది. అండ్ దే ఆర్ వెరీ, వెరీ వెల్ డన్. సో, ఆర్ట్ డైరెక్షన్ అయితే మాస్టర్ పీస్ బై రవీందర్ గారు. ఎడిటింగ్ ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు చాలా బాగుంది. వెరీ స్మూత్ ఫిల్మ్. నీకెక్కడ జర్క్స్, నీకెక్కడ ఏం లేవు. సినిమాకి చాలా షార్ట్ రన్ టైమ్ ఉంటది. పాటలు కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ప్లేస్ చేశారని నాకు అనిపించింది. అండ్ న్యాచురల్‌గా వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఫైనల్‌గా. అమ్మ! పాటల ప్లేస్‌మెంట్ చూసి ఈ మధ్యగా నాకు చిరాకు దెబ్బుతుంది గానీ, ఫైనల్‌గా ఒక మంచి సినిమా చూసారా వాళ్ళు మంచిగానే చేశారని చెప్పి. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ బై పీటర్ హైన్ మాస్టర్ చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే, ఆ యాక్షన్ సీన్స్‌లో ఒక సర్టెన్ టెన్షన్ ఉంటది. అండ్ ఆ టెన్షన్ నుండే లైక్ అంటే మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉందో లైక్ ఆ చేస్‌లని వెరీ చాలా రివిటింగ్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డైలాగ్స్ బై ఎస్ఎస్ కాంచి గారు చాలా బాగున్నాయి. ఒక ఎందుకంటే ఆథెంటిక్ రాయలసీమ యాస వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళు క్యాప్చర్ చేశారు. కాస్ట్యూమ్ డిజైన్ బై రమ రాజమౌళి గారు ఎక్సలెంట్‌గా చేశారు. అందరు స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తారు. నెక్స్ట్ కొరియోగ్రఫీ ఐ థింక్ ఆ 'రాయ రాయసాలు' పాడు చేసేది ఐ థింక్ జానీ మాస్టర్ అనుకుంటా. సో, అద్భుతంగా ఉంది. బట్ యాహ్! కొరియోగ్రఫీ ఆల్ రౌండ్ అద్భుతంగా చేశారు. ఇంకోటి 'సునీల్' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. అండ్ ఇందాక చెప్పినట్టు ఎంత స్మూత్‌గా, ఎంత గ్రేస్‌ఫుల్‌గా చేశారంటే అంత గ్రేస్‌ఫుల్‌గా చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆర్కా మీడియా వర్క్స్. ఆర్కా మీడియా ఒక రకంగా చెప్పాలంటే మాస్టర్ పీస్ అంతే. ఎందుకంటే నీకు బోత్ స్టోరీ టెల్లింగ్ వైస్ దాని తర్వాత నీకు ఓవరాల్ ప్రొడక్షన్ క్వాలిటీ వైస్ అద్భుతంగా చేసాయి. ఏదంటే నీ సినిమాల్లో ఫైట్లు లేవు, పంచ డైలాగులు లేవు, పెద్దగా విఎఫ్ఎక్స్ లేదు, మాస్ వార్నింగ్స్ లేదు, మాస్ సీన్ లేదు. అవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళు 'సునీల్' గారితో సినిమా అంటే ఒక కమీడియన్ హీరోగా పెట్టుకొని నువ్వు ఒక మూవీ చేసినావనుకో ఎవరేమో అనుకుంటారు. ఇది కొంచెం ఒక చీప్ మూవీ అని వాళ్ళు అనుకుంటారు. అసవంటిది ఏమీ లేదు. సినిమా చాలా రిచ్‌గా ఉంది. అండ్ అన్నిట్లకంటే ఇది ఒక చిన్న సినిమా. అంటే రాజమౌళి పరంగా చిన్న సినిమా అయినా సరే నీకు ఆ గ్రాండ్యూర్
ప్రతి ఫ్రేమ్‌లో నీకు కనిపిస్తూనే ఉంటది. అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు నీకు క్లియర్‌గా స్క్రీన్ మీద నీకట్లా కనిపిస్తుందన్నమాట. సో, యాహ్! సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఓవరాల్‌గా చెప్పాలంటే 'మర్యాద రామన్న' ఇంకా ప్రెజెంట్ డేలో ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ అండి. నీకు 'సునీల్' గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్, 'రాజమౌళి' గారు అద్భుతమైన కథ చెప్పే విధానం, దర్శకత్వంతో అండ్ ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో మీరు ఇంకా ఈ మూవీ చూడొచ్చు. అండ్ దెన్ మరొకసారి ఆ బ్యాలెన్స్, ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ టెన్షన్ అండ్ హ్యూమర్ ఆ 2 అంటే అన్నిట్లకంటే ఇంకోటి చెప్పాలంటే ఇదొక అద్భుతమైన టైమ్ పాస్ మూవీ. సో, ఇయన్నీ వాటిలి చూసుకొని మీరు సినిమా పరంగా మీరు చూసుకోవచ్చనమాట. సో, యాహ్! ఇట్ ఈస్ బానే ఉంది సినిమా. మళ్ళీ చూడొచ్చు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అది ఎప్పుడుంటదో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్. బాయ్ బాయ్.